పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఇంట్లో కొబ్బరి చిప్పలు ఈ విధంగా చాలా ఉంటాయి కదా. మరి ఈ కొబ్బరి చిప్పలతో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అందుకే ఈ రోజు మన ఛానల్లో ఈ కొబ్బరి చిప్పలతోటి చాలా టేస్టీ, యమ్మీ, హెల్దీగా ఉండే 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే కొబ్బరి బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. వచ్చేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోబోతున్నాం. మీకు కుదిరితే ఈ విధంగా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకొని కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని యాలకులను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని పర్ఫెక్ట్ కొలతలు అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ తోటి ఈ కొబ్బరి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బౌల్ తోటి మెజర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి అయితే ఒక బౌల్ నిండా అయిందనమాట. సో ఈ బౌల్ నిండా అయిన కొబ్బరిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత మంచి నాటు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా తురుముకోండి. ఆర్గానిక్ బెల్లం అంటారు కదండి, అదండి ఇక్కడ నేను చూపిస్తున్న బెల్లం అయితే. సో బెల్లాన్ని వాడుకోవడం హెల్త్కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం బెల్లాన్ని అయితే వాడుకుంటూ ఉండాలి. ఇక్కడ బెల్లాన్ని కూడా మనం కొలిచి తీసుకుంటున్నాం. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే 3/4 కప్పు కొబ్బరికి 3/4 కప్పు బెల్లాన్ని అయితే ఇక్కడ మెజర్ చేసి తీసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇంకా ఈ బెల్లం వల్ల మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని అందులోకి మనం కొంత ఘీని యాడ్ చేసుకోవాలండి. ఈ ఘీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే తురిమి పెట్టుకున్నామో ఆ తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఘీ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కదండి. సో మనమైతే ఇక్కడ ఘీని కేవలం ఫ్లేవర్ కోసం, అడుగంటకుండా ఉండడం కోసం మాత్రమే వాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కొబ్బరిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, మాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరిని తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం తీసుకున్న 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా కొన్నిసార్లు పాకం కూడా రాదు. అందుకనేసి మనకు కరెక్ట్ పాకం రావాలంటే బెల్లంలోకి 1/2 కప్పు కన్నా కూడా తక్కువగానే వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ పాకం ఎక్కువగా ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఇలా కలుపుతూ పాకం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ చెక్ చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ పాకాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని చూడాలన్నమాట. ఇక్కడ మన దగ్గరికి అంటే అది కొంచెం బాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. చేతిలో పట్టుకుంటే కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మరీ హార్డ్గా కాదు, మరీ సాఫ్ట్గా కాదు. మీకు గట్టిగా నచ్చిద్ది అంటే మరికొంత పాకం తీసుకున్న ఆ ముద్దని ప్లేట్ మీద వేస్తే టక్ టక్ అనే సౌండ్ వస్తుందండి. అప్పటి వరకు పాకాన్ని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాగానే మనం ఫ్రై చేసుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఆల్రెడీ యాలకుల పౌడర్ నేను ఇందులో యాడ్ చేశానండి. అంటే యాలకులు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాను. మీకు అట్లా కుదరకపోతే విడిగా అయినా సరే యాలకుల పౌడర్ ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం స్టవ్ ఆన్లో ఉండగానే ఈ విధంగా కొబ్బరిని కలిపేసుకొని ఇది ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుందండి. చిన్నగా అలా సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరిలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమ వల్ల అది కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది. మళ్ళీ దగ్గరగా అయ్యే వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్ని తీసుకొని దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యిని ఆ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్న విధంగా ఇలా చేసుకుంటే బర్ఫీ బాగా ముక్కలు ముక్కలుగా ఉడిపోయి వస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఈ కొబ్బరి మిశ్రాన్ని మాత్రం మనం మర్చిపోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చెక్ చేయాలంటే ఈ విధంగా చెక్ చేయాలన్నమాట. కొంచెం కొబ్బరిని చేతిలో తీసుకొని మనం ఇట్లా రౌండ్గా తిప్పితే ఉండకడితే అది పర్ఫెక్ట్ అనమాట. కొబ్బరి ముద్దకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, అలాగే సాఫ్ట్ బర్ఫీ అంటే కొబ్బరితో చేసే సాఫ్ట్ బర్ఫీ కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ బర్ఫీ మొత్తాన్ని గీ రాసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా మనం ఇది ప్లేట్లో పరుచుకోవాలన్నమాట. ఈ విధంగా పరిచేసుకొని ఈ బర్ఫీని మనం కొంచెం వేడిగా, లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టేసుకోవాలి ఇందులోకి. లేకపోతే తర్వాత ఘాట్లు పెట్టడం కష్టం అవుతుంది అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.